ఈనాడు నీకోసమే మేలుకో పాపము చాలుకో మేలుకో పాపము చాలుకో నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు. మేలుకో నరుడా మేలుకో నరుడా మేలుకో అందరూ కళ్ళు మూసుకోవాలి. హృదయమై కళ్ళ తర్వాత అసలు మహోన్నతుడు దేవుడు నిన్ను చూడడానికి వచ్చారు. ఈరోజు పశుపాలుడుగా ఈ లోకానికి మానవుని చూడడానికి వచ్చారు. మేలుకో ఉన్నరుడా మేలుకో, నీకోసమే పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు నీకోసమే వచ్చారని ఆయన తలంపుతోనే ఉందాం. ఉదయామని తొట్టెలో నేడుండమని మోరా హృదయామని తొట్టెలో నేడుండుమని మోరా పెట్టుకో. స్తోత్రం అనే చెయ్యాలి. హృదయముల తొట్టిలే, ఆ తొట్టి నీదే. హృదయముల తొట్టిలోకి రావాలి. రోజు నీ హృదయముల తొట్టిలోకి రావాలి. ఒకసారి ప్రభువా చేయాలి. చీడి ముద్దు బాలకు మనకు ముదమిచ్చి బ్రోచిడి ముద్దు బాలకు ముద్దు తలలు పైకెత్తుకుని హృదయముల తొట్టిలోకి రావయ్యేసు. నా హృదయముల తొట్టి తండ్రి, ఈ రోజునైనా ఆనాడు శత్రువుని చోటు ఇవ్వలేదు తండ్రి. ఆ రోజునైనా శత్రువునికి చోటు ఇవ్వలేదు. ఆనాడు మనుషులకి చోటు ఇవ్వలేదు. ఈ రోజు నా హృదయముల తొట్టిచ్చేస్తున్నారయ్యా. రావా తండ్రి, రావా నా యేసయ్యా. దేవా 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 దివినున్న దేవా, చెప్పండి. దేవ దేవా దేవా దివినున్న దేవా, పవన స్తోత్రం దేవా, పవన స్తోత్రములు పరలోక దేవా. మరొక్కసారి దేవ దేవా దేవా దివినున్న దేవా, చేతులు చాపండి. దేవ దేవా దేవా దివినున్న దేవా, పవన స్తోత్రములు పరలోక దేవా. పరలోక
సన్నుతులుగొన్నా చెప్పాలి. ఉన్నగాన సన్నుతులుగొన్నా దేవ 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 వినున్న దేవా దేవ 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 వినున్న దేవా పవన స్తోత్రములు పరలోక దేవా నీకిష్టిలైనట్టి లోకవాసులకు చెప్పండి, నీకిష్టమైనట్టి లోకవాసులకు రాగమానదు శాంతి రంజిల్లవరకు రాగమానదు శాంతి రంజిల్లవరకు చెప్పాలి. మీతో సమాధానం కలుగు. చెప్పండమ్మా. సమాధానం కలుగు. నవ్వులకు నీ దర్శనం నిజట కలుగు. నవ్వులకు నీ దర్శనం నిజట కలుగు. చెప్పాలి. దేవ 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 ఒక్కసారి దేవా దేవ 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 హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పవన స్తోత్రములు పరలోక దేవా దేవా పవన స్తోత్రములు పరలోక దేవా వధువు సంగమునకు బాలుండు పుట్టు. చెప్పాలి. వధువు సంగమునకు బాలుండు పుట్టు. వృద్ధి వాక్యము పెరుగుట పట్టు. చెప్పాలి. చెప్పాలమ్మా. పృథివీ సావార్తము పెరుగుగా పడు. దేవా 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 దివినున్న దేవా ఈ స్వర్గంతో దాని స్వర్గంతారు. ఈ సంతోషమైన దినం, ఈ ఆనందమైన దినము, నీకు జీవించే దినము, ఈ ఆశ్రయించే దినము. ఆ కాలంలోకి పరలోకమునకు వచ్చాడు. పరలోకము ఏర్పడిన రోజు. ప్రసవ వేదన పొందు వధువు అరిసే. చెప్పాలి. ప్రసవ వేదన పొంది వధువు సమరసి అసలైన నలబిడ్డ అదునుగు వెలసి అసలైన మగబిడ్డ అదునుగు వెలసి దేవ 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 దివినున్న దేవా దేవ దేవ చెప్పాలి. దేవా పవన స్తోత్రములు పరలోక దేవా పావన స్తోత్రములు
యేసయ్య నీ కోసం వచ్చాడు. నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా వచ్చెను. చెప్పాలి, నా తండ్రి నా కోసం నరుడుగా వచ్చెను. ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను. ఉయ్యాలో ముద్దు పెట్టుకొని ఉయ్యాలో ముచ్చట తీరంగా ఉయ్యాలో ముద్దు పెట్టుకొని ఉయ్యాలో ముచ్చట తీరంగా ఉయ్యాలో మురియచు వేయండి ఉయ్యాలో ముత్యాల హారముల ఉయ్యాలో తండ్రికి స్తోత్రము ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో తండ్రికి స్తోత్రములు ఉయ్యాలో తనయునికి స్తోత్రములు ఉయ్యాలో. దేవుని కోసం, కేవలం నీ కోసమే పరలోకమును విడిచుకుని మహిమను విడిచుకుని ఈ లోకానికి వచ్చేసాడు. మానవ రూపంగా వచ్చేసాడు. నిన్ను రక్షించాలని, నిన్ను పోషించాలని, నిన్ను బ్రతికించాలని, నిన్ను పరలోకం తీసుకువెళ్ళాలని నా యేసయ్య నాది నీ దగ్గరికి వచ్చేసాడు. ఇదిగో ఇదిగో పశువుల తొట్టి, ఇదిగో పశువుల తొట్టి, ఇదిగో పశుపాలుడిదిగో పశువుల తొట్టి నొయ్యాలో పశుపాలుడు. చెప్పాలి, ఉత్సాహంగా పాడాలి, ఉత్సాహంగా పాడాలి. పాటలు పాడండి ఉయ్యాలో నాకు ఉయ్యాలో. ఉత్సాహంగా ఉండాలి, ఉత్సాహంగా పాడాలి. ఉయ్యాలో బాలరాజు నాకు ఉయ్యాలో. పాటలు పాడండి ఉయ్యాలో లోకము పరలోకము ఉయ్యాలో ఏకమైపోయెను ఉయ్యాలో లోకము పరలోకము ఉయ్యాలో ఒక దేవుడు ఉయ్యాలో ధరణిపై పుట్టెను ఉయ్యాలో. ఒక్కసారి ప్రభువా నా హృదయముల తొట్టిలోకి రావా తండ్రి. నా హృదయముల తొట్టికి ఆహ్వానిస్తున్నానయ్యా. అమ్మా, ఎవరు మాట్లాడద్దు, మాట్లాడండి. నీ హృదయముల తొట్టిస్తావా యేసయ్యకి? ఆనాడు శత్రువు చోటు ఇవ్వలేదు, ఆనాడు ఏ గృహమైన చోటు ఇవ్వలేదు, మనుషులు చోటు ఇవ్వలేదు. అప్పుడు దేవుడు తెలియదు, ఆయన మహావంతుడని తెలియదు, ఆయన సర్వశక్తిమంతుడని తెలియదు. ఇప్పుడు నీకు తెలుసు, ఆయన సృష్టికర్త అని, ఆయన మహోన్నతుడని, ఆయన సర్వాధికారిని. ఇప్పుడు నువ్వు తెలుసు. నువ్వు నీ హృదయంలో తొట్టిస్తావా ఆయనకి? అనండి, నీ హృదయంలో తొట్టిస్తావా? ఇస్తావా? ఈరోజు నువ్వు అంటున్నావా? ఇస్తావా? దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయంలో తొట్టిలోకి ఆయన రమ్మంటావా? వస్తే నీ జీవితం మారిపోద్ది. రమ్మంటావా ఆయన దగ్గరికి? ఒకసారి నీ హృదయంలో తొట్టిని తెలుసు ఉంచు. హృదయంలో తొట్టిలోకి రాబోతున్నాడు యేసయ్య. త్రియేక దేవుని స్తుతి చెప్పుకున్న మొదలుగా నాతో చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరును కలుగు చేయలేరు. నీ అంతట నీవే ఉన్నావు గనక నీకు వందనములు. ఇది దైవ లక్షణముల స్తుతి. ఇది ఎవరి స్తుతి? ఇది ఎవరై ఉన్నాడు? ఆయన అనాథ వ్యక్తి అయి ఉన్నాడు. అనాథి అంటే ఆది లేనప్పుడు ఉన్నాడు, అంటే భూమి ఆకాశం లేనప్పుడు ఉన్న దేవుడని ఆయన స్తుతిస్తున్నాం.
అనాది దేవానికి స్తోత్రం అంటున్నాం, అనాది దేవానికి వందనములు అంటున్నాం. అలాగనే మళ్ళీ చెప్తాం, నాతో చెప్పండి. దేవా వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్య చంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు. కనుక నీకు స్తోత్రములు. దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అతి జ్ఞానము వలనే అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానములకు నీవు బయలుపడినావు కనుక నీకు స్తుతులు స్తోత్రములు. ఇచ్చినట్టి వాకు అధిక తొట్టెలో ఈ విలమ సహరణ సంతోష సంతోష క్రిస్మస్. నేడు క్రీస్తు నేడు పుట్టను, క్రీస్తు నేడు మందిరంలో పుట్టను, క్రీస్తు నేడు పల్లకడుగులో పుట్టను. సైతాన్ని ఎదుర్కొందాం. రెండోది నాతో చెప్పండి అందులోనే. ఓ సైతానా, మానవులకు నిన్ను ఎదురించు స్తోత్రములు తెలియక నీకు భయపడుతున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోతున్నారు. అలా చితికిపోయిన సర్పము యొక్క రోక కదులుతో చూచి చిన్నపిల్లలు భయపడుతురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూసి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా, ఆ జయము మా పక్షముగా జయము. కనుక నిన్ను జయించినట్లే ఆమేన్.
అతి పరిశుద్ధుడైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విశ్వసించుటకు నాలో శక్తి అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేక పోతున్నాను, ప్రయత్నిస్తున్నాను, పడిపోతున్నాను. మరలా నీ యొద్దట ఒప్పుకుని సూర్య చంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉండుట తక్కువై ఉన్నది. పాపమైన మేము ఎట్లు నిర్దోషమై ఉండగలము. నీవు క్షమించుటను బట్టి లేని ఎడల నేను ఇదివరకే నశించిపోయి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపులోనికి, నా మాటలోనికి, నా ప్రయత్నంలోనికి, నా క్రియలోనికి పాపము ప్రవేశించబడల్లా విసర్జింప పూనుకున్నాను. నీవు సహాయము చేదువు. చెడు పడమన్నప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీదకు నీకు ఈ అధికారము లేదు, వెళ్ళిపో అని ఎదుర్చుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకుని శుభ్రపరచుకుంటూ పూనుకున్నాను. అనుభూ నా రాకడ ప్రార్థన అందరూ చెప్తాం. అందరూ స్వరంతో చెప్పండి. యేసు ప్రభువా, నీ రాకడ అందరికీ ఆశ పుట్టించి ఎదురు చూచుటకు ఇదిగో అదిగో అన్నట్టు వలన ఇది విచిత్రమైన సంగారోహణము. ఇది పెళ్లి రాకడా. నీవు మేఘాసుడమై వచ్చే రాకడా యందు సంగమును ఆకర్షించి రాకడా. నేడు రోగమును గలిపి చేసి రాకడై ఉన్నది కనుక నీకు వందనములు. అట్టి విచిత్రమైన రాకకు మమ్మును సిద్ధపరచము. నీకు స్తోత్రములు. ఆమేన్. త్వరగా రానున్న యేసు, త్వరగానే ఈ సన్నిధిలో తండ్రి మేము నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చావు తండ్రి. ఇక నువ్వు క్యాండిల్స్ తెలుగుతున్నాం ప్రభా.
మమ్మల్ని వెలిగించినకు తండ్రి, మమ్మల్ని దీపములు వెలిగించినకు ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తుండగా మీ వెలుగును మా మీద ఉంచండి, మీ ప్రసన్నత మా మీద ఉంచండి. కార్యక్రమం అంతట్లో మీరు మహిమ పొందుకోమని బాలుడిగా మా మధ్యకొచ్చి, బాలయేసుగా మా మధ్యకొచ్చి మమ్మల్ని దీవించి ఆశిస్తున్నా యేసు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు పాటుడా యేసు బాలుడా ఎంతయు వందనం. యేసు బాలుడా, యేసు బాలుడా ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్యాండిల్స్ చూపించండి, క్యాండిల్స్ చూపించండి. క్యాండిల్స్ లేవా బాబు? ఎవరికి లేవు? ఎదురెత్తండి ఏమ్మా క్యాండిల్స్ అలా పరిగెట్టాలి. యేసు బాలుడా, యేసు బాలుడా ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. పసులా తొట్టెలోనే అప్పుడు పడినావు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు పుట్టాను, క్రీస్తు నేడు మీ గృహంలో పుట్టాను, క్రీస్తు నేడు పలకడంలో పుట్టాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ మెర్రీ క్రిస్మస్. బోలో సమరాజుకి, రాజుకు రాజుకి, బాలయేసుకి, బోలో సమరాజుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఆనంద ఆనంద క్రిస్మస్. సంతోష సంతోష క్రిస్మస్. ఆనంద క్రిస్మస్. బోలో సమరాజుకి. 3 వాక్యాలు చదువుతాను. చదవండి. మీకా గ్రంథము తీయండి, పెద్దోళ్ళు తీసుకోండి, రెడీ పెట్టుకోండి. అమ్మా ఎవరు మాట్లాడద్దు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకరు పెట్టుకోండి. రెండోది యేసుక్రీస్తు వార్త గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. అది మరొక చదవాలి. చిన్నపిల్లలు మరి పెళ్లి కాని వారు చదవలసింది గాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనములు చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. తీసుకోండి. రక్షకుడు దయించి మన కొరకు దయించినాడు. రక్షకుడు దయించినాడు. రక్షకుడు దయించినాడు. రారే
తండ్రి అయిన దేవుని తలదొగులుచు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. అందరూ చూడాలి. క్యాండిల్స్ వస్తాయి, ఆ క్యాండిల్స్ బట్టి రావాలి. మీకా గ్రంథము తండ్రి అయిన దేవుని తలంచుకునుచు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. అందరూ చేతులు జాగ్రత్తమ్మా చదవాలి. మా చదువుతున్నారు ఎవరన్నా? చదవాలి. కల్పన గారు చదవాలి. కనబడలేదా? మీకా గ్రంథము 2వ అధ్యాయము. బెత్లెహేమా ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో స్వల్ప గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలేపువాడు నుండి వచ్చిన పురాతన కాలము మొదలుకుని స్వాతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. ఈస్తునేడు పుట్టెను. ఈస్తు మీ గృహంలో పుట్టెను. ఈస్తు మందిరములో పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. కుమారుడు యేసుక్రీస్తు తనని గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనములు చదవాలి. రాజైన హెరోదు దినములయందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వర్తమానము చెప్పేదోత వైభవముగా పోవచ్చున్నాడు. చెప్పాలి. సంతోష క్రిస్మస్. సంతోష క్రిస్మస్. ఆనంద క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వర్తమానము చెప్పినోత రక్షకుడు దహించిన
ఏసైకి బోలో యేసు మహారాజుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ పరిశుద్ధ ఆత్మతో ఉంచుకోవచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనములు 4-5 వచనములు చూద్దాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని మాట్లాడుతూ ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును గాక. పశువుల తొట్టిలోన బాసిలో వస్త్రము చుట్టి చెప్పండి. పశువుల తొట్టిలోన బాసిలో వస్త్రము చుట్టి శిశువును మనగుందురాని శీఘ్రముగా హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు పుట్టెను క్రీస్తు నేడు బైబిల్ విషయంలో పుట్టెను దేవునికి మహిమ కలుగును గాక ఆయనకి కీర్తి కలుగును గాక. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మీ ఎదురుగా తెచ్చుకుని మీ పుట్టినరోజుకి ఎలాగా క్యాండిల్ ఊదుతారో అలా ఊదాలి. అమ్మా మీ క్యాండిల్ ఎలా ఊదాలో ఇలా చూడాలి. మొహం దగ్గర తెచ్చుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా దయగల తండ్రి, వెలుగునిచ్చావు తండ్రి, చీకటి బ్రతుకులను వెలుగులో మార్చావు తండ్రి. ఈరోజు ఎంతమంది నీ క్యాండిల్స్ వెలిగించారో, ఎంతమందినైనా నీ వెలుగుని చూపించినారో వారందరినీ వెలుగుగా మార్చి వేస్తున్నావు తండ్రి. ఇక వరకు జరిగిన కార్యక్రమం బట్టి వందనములు. ఇక జరగబోయే కార్యక్రమం అంతా నీ మహిమార్థమే జరిగించుకోమని యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇలా ఎదురుగా పెట్టుకోండి. ఒకసారి మొహం దగ్గర పెట్టుకోండి. 1 2 3 అంటాను. ఒకసారి అందరూ ఊదేండి అమ్మా. కేక్ మరి పట్టినప్పుడు క్యాండిల్ ఉత్తరం వదరా. మరి వేసే రోజు క్యాండిల్ వెలిగించాం వదరు కదా, మనం ఊదేస్తాం అమ్మా. 1 2 3. దేవునికి మహిమ కలుగును. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఆనంద ఆనంద క్రిస్మస్. సంతోష క్రిస్మస్. గగనము నుండి దిగి హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఆనంద క్రిస్మస్. సంతోష క్రిస్మస్. చేతులు తెచ్చారు మీరు పైకెత్తండి అందులోనే. గట్టిగా బాగా ఇవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి, రాజుకి క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పల్లగడిలో పుట్టెను. క్రీస్తు నేడు మన గృహములో పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా చక్కగా చాలా బాగా
దేవుడు ఆనందిస్తాడు. అమ్మా మనందరం చూసి ఇగో తొట్టిలో ఉన్న యేసు మన కోసం ఆనందిస్తారు. ఎవరు మాట్లాడకూడదు. ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పేసి పిల్లలు నృత్యాలు ఉన్నాయి. చిన్న చిన్న ముద్దు వచ్చింది. చిన్నల చేస్తే ముద్దు, పెద్దల చేస్తే హద్దు. హద్దులో కలపడదు. మనం చిన్నపిల్లల చేస్తే ముద్దది, పెద్దలు చేస్తే అది హద్దు. చిన్నపిల్లలతో చిన్న పాటలు ఉన్నాయి. పాటలు అయిపోయిన తర్వాత మంచి ఆహారం దేవుడు మనకి అందించారు. దేవుడికి స్తుతి కలుగును గాక. శివచ్చాడా? శివరాలదా? శివరమ్మన్ శివ పూజ. దేవుడికి స్తుతి కలుగును గాక. భక్తనే ఉంది. దేవుని వాక్యం చదువుకున్న నిమిషాలు అమ్మా ఒక్కసారి ఇలా చూడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు మనం చూద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకుని శరణాలు పాడుకొని వాక్యం కలవాలి. అమ్మా ఎవరు పాడతారా? స్పెషల్ సాంగ్ ఏమైనా పాడతారా? పాడండి ఒకసారి పాడి దేవుడికి స్తుతిద్దాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సంతోషం ఉండాలి. ఎవరు కూడా డల్లా ఉండకూడదు. ఏసేపు పడుతుంది. మీకు సంతోషం లేదా? సంతోషమేనా? ఆనందమేనా? పుట్టాల పుట్టకూడదైనా? మన గ్రామంలో పుట్టాలి లేదా? అమ్మ ఎలా చూడాలి. పల్లకిడి గ్రామంలో పుట్టాలి లేదా? పుట్టాలని ఆనందం ఉందా? సంతోషం ఉందా? నా దేవుడికి స్తుతి కలుగును గాక. ఒక పాట పాడదాం అమ్మా. ఒక పాట పాడి పాడమ్మా. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిలినాడెను నిరంతరం మారని దేవా. నిన్నాడెను నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే
సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. దేవునికి మహిమ కలుగును గాక.